దీపం రుద్దితే భూతం బయటకు వచ్చినట్టు ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తే గానీ గుర్తురాదు మనం లావుగా ఉన్నామని. అందులో ఇలా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకైతే కొంచెం లావ్ అయినా కూడా ఇంకా అవే కమెంట్స్ వస్తాయి. సరే అలా బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఏమన్నా సన్నగా మల్లి తీగలాగుంటారంటే మనమే బెటర్ వాళ్ళతో పోలిస్తే. నేను ప్రతిసారి ఎవరన్నా నన్ను లావుగా ఉన్నావని అంటే ఫీల్ అయిపోయి డైట్ స్టార్ట్ చేసేదాన్ని. బట్ ఈసారి మాత్రం దారిని పోయే దానమ్మో దానయ్యో చెప్పారని కాకుండా నా కోసం నేను స్టార్ట్ చేసా. దీన్ని నేను డైట్ అని చెప్పను గానీ నా బాడీకి ఎంత ఫుడ్ కావాలో అంతే తీసుకుందామని డిసైడ్ అయ్యా. ఒక పూట ఫుల్ గా తింటే ఒక పూట లైట్ గా తింటున్నా. మార్నింగ్ ఏమో నేను ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మా వారు జీడిపప్పు చికెన్ ఫ్రై చేశారు. అసలు ఎంత బాగుందంటే నేను రెసిపీ ఏం షూట్ చేయలే, ఈసారి చేసినప్పుడు షూట్ చేసి షేర్ చేస్తా. ఈ ప్లేట్ లో ఉన్నదంతా నేను తినట్లేదులేండి, ఏదో వీడియో కోసం బిల్డప్. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందబ్బా. అసలు నేను సగం లావు రావడానికి కారణం మా ఆయనకి నేను తినడం అంటే చాలా ఇష్టం. రకరకాలుగా వండి పెట్టి నేను తిని ఇలా తయారయ్యా. మా వారిని వంటగదిలోకి రాకుండా బ్యాన్ చేద్దామంటే ఛానల్లో మంచి మంచి రెసిపీలు పోస్ట్ చేయలేనేమోనని భయం.